నమస్తే అండి. ఈరోజు నేను చాలా సింపుల్గా చాలా టేస్టీగా రొయ్యల కర్రీ చేస్తున్నానండి. పచ్చి రొయ్యల కూర. అందులో నేను కేజీ రొయ్యలు తీసుకున్నానండి. ఒక 4 ఉల్లిపాయలండి గ్రేవీ గురించి. ఒక 5 పచ్చిమిరపకాయలండి. ఈ ఉల్లిపాయలన్నీ వేసుకుందాం. ఎన్ని రొయ్యలు ఉడికితే ఏం కనిపించదండి. ఇది ఎక్కువ వేసుకోవాలి ఉల్లిపాయలు. ఇది చూడండి రొయ్యలండి, కేజీ అండి. ఇవి నేను నీట్గా శుభ్రం చేసి ఈ లోపల పేగు ఉంటుందండి తీసాను, మధ్యలోంచి లాగితే వచ్చేస్తుంది. తీసేసి నేను ఇందులో నీళ్లు తీసేసానండి. నేను తీస్తే నీసు వాసన అన్నదే ఉండదండి రొయ్యల్లో. అసలు ఇలా నీళ్లు పెట్టేసుకుని వండుకుంటే నీసు వాసన ఉంటుందండి. కొద్ది కొద్దిగా అయినా ఉంటుంది. నీళ్ళు తీసేస్తే ఏమి ఉండదు. చూడండి ఇలాగా ఇవన్నీ వేసుకుందాం ఇప్పుడు మనం ఇందులోకి. ఇది నా స్టైల్ కర్రీ అండి, రొయ్యల కర్రీ. ఇందులో ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. రొయ్యలు ఇందులోని ఉప్పు పసుపులో ఉడికితే బాగుంటుందండి. ఉల్లిపాయలతోటి చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో రుచికి తగినంత ఉప్పు చూసుకొని వేసుకుందాం అండి. మళ్ళీ ఇవన్నీ బాగా కలిపేసుకుందాం మనం. రొయ్యలు ఉల్లిపాయలు మొత్తం అన్నీ. రొయ్యలు కూడా నూనెలో ఏగితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఏగుతూ అంటే గట్టిపడవండి, ఇవి మెత్తగానే ఉంటాయి. చూడండి ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. మూత పెట్టుకొని వండుకుందామండి. ఇప్పుడు చూస్తారండి ఉల్లిపాయలు ఎలా మగ్గిపోయాయో. రొయ్యలు కూడా బాగా ఉడికాయండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో మసాలా వేసుకుందామండి. నీసు కదండి, కొద్దిగా ఎక్కువ పడుతుంది మసాలా. ఎక్కువ ఉంటేనే టేస్ట్ అండి, తక్కువ వేసుకోకూడదు అసలు మసాలా నీసు కూరలో. చూడండి మసాలా ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఎక్కువ, చాలా టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా పడుతుందండి మసాలా. ఇందులో నేను పచ్చి మసాలా వాడతానండి. నేను అన్నీ ఇందులోనే వేసి ఊరుకుంటాను. గరం మసాలా ఇంక ఏం అవసరం లేదండి ఇందులో. చూడండి మన గ్రేవీ ఎంత కావాలో అంత దించుకోవచ్చు. అలా వేసుకుంటే మనం మసాలాని ఉల్లిపాయలతోటేనండి గ్రేవీ. కష్టం ఏం అవసరం లేదు ఇందులో. చూడండి ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి నేను. కొద్దిగా వేగాలండి మసాలా. చూడండి 5 నిమిషాలు వేసుకున్నానండి మసాలా వేసి. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందామండి. కారం ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ అండి. ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి. 4 చెంచాలు కారం వేసుకున్నాను. తీసుకొని వేసుకుందామండి కారం. బాగా ఎక్కువ తినేవాడు ఇంకో స్పూన్ దాకా వేసుకోవచ్చండి, 2 స్పూన్లు. నేనైతే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను కదండి, కారం 4 స్పూన్లు వేసాను. చూడండి కొద్దిగా వేగాలండి అంతే. అంటే కారం పచ్చివాసన పోవాలి, పోతే సరిపోద్దండి. చూడండి వేగిపోయిందండి. మనం ఇందులో తగిన నీళ్ళు వేసుకుందాం. మన గ్రేవీ తగ్గట్టు ఉడకాలి కదండి, కూర ఉడకాలి, గ్రేవీ కూడా ఉండాలి మనకి. చూడండి కొద్దిగా నీళ్ళు పడతాయండి. కొద్దిగా వేసుకుంటాను నేను నీళ్ళు. ఇప్పుడే ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. చూడండి నేను ఇంకొక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకున్నానండి. ఎందుకంటే నాకు గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి. గ్రేవీ తక్కువ తినేవాడు గ్లాస్ అయితే సరిపోద్దండి, కొద్దిగా తక్కువైంది. నేను వేసుకుంటున్నాను ఇప్పుడు ఉప్పు.
చూసుకుని వేసుకోవాలండి, రొయ్యలు కదండి. ఇవి బాగా కలిపేసుకొని మూత పెట్టి వండుకుందాం. చూడండి దగ్గర పడిపోయింది. మనం ఇప్పుడు ఈ టైంలో కట్టేసుకుంటే చిక్కబడిపోద్దండి. ఇంకా చల్లారేటప్పటికి ఇలాగా. మా ఇంట్లో కొద్దిగా గ్రేవీ ఎక్కువ తింటామండి, దాని గురించి నేను గ్రేవీ కొద్దిగా ఎక్కువ ఉంచుకుంటున్నాను. మీరు తక్కువ తింటామైతే తక్కువ ఉంచుకోవచ్చు. చూడండి ముందుగా కొత్తిమీర అండి, కొద్దిగా పుదీనా అండి, ఫ్లేవర్ బాగుంటుంది, దాని గురించి కొద్దిగా పుదీనా వేసుకున్నాను. ఇంతేనండి, కలిపేసుకుని దించేసుకోవడమేనండి. స్టవ్ పెట్టేసుకుందాం. ఇంతేనండి వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.